అక్కిరజ దిబ్బక, యాజల్కా, కర్లపాలెంకా, గుంటూరుకా, బాపట్లకా, ఎక్కడికి? ప్రపంచము మొత్తానికి ఇదిగో నేనే వెలుగునని చెప్పేసి ఆయన రుఢీగా వాక్యంతో చెప్తా ఉంటున్నాడండి. ప్రియమైన దేవుని సంగమా, అదే మాట చెప్తా ఉంటున్నాడు. యేషయ ప్రవక్త అయినటువంటి యేషయ మాటలు కూడా చెప్తా ఉంటున్నాడు. ఇదిగో నా జనములో నీకు వెలుగునిచ్చెదరు. ఏ జనులంట? నా జనులండి. ఈరోజు పాపములో ఉన్నటువంటి నీవు, చీకటిలో ఉన్నటువంటి నీవు ఈరోజు వెలుగులోనికి వస్తే ఎంత చక్కగా కనపడతా ఉంటావు. ఈ స్టేజ్ వెనకాల ఏముందండి? మొత్తము చెప్పండి. చీకటి ఉంది కదా, మరికి ఆ చీకటిని కోరుకుంటున్నావా, లేకపోతే ఈ వెలుగులలో నువ్వు జీవించాలనుకుంటున్నావా? చీకటి వద్దు సుమ్మి, చీకటిలో పాపం ఉంటుంది. ఇదిగో వెలుగును వద్దని వెళ్ళిపోయినటువంటి వారు ఆనాడు ఆది కాండంలో మొదట్లో మనం చూసుకున్నట్లయితే వెలుగు మాకు వద్దనుకున్నారు ఆదాము అవ్వలు. వాళ్ళు పాపంలో పడిపోయారు. నీవు కూడా ఈరోజు వెలుగు కావాలి అనుకుంటే ఇప్పుడే జనం మధ్యలోనికి రా, ఆ వెలుగులను జీవించు, అనేకులను నీవు వెలుగు దీపం వల్ల నువ్వు వెలిగించు. హల్లెలూయా. ఇంకా అది ఇంకొక మాట అంటా ఉంటున్నాడు. ఇదిగో వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంటున్నదంట. ఎక్కడ ప్రకాశిస్తున్నది? చీకటిలో ప్రకాశిస్తున్నదండి. ఆ చీకటిలో ఏమున్నది? పాపం ఉన్నది, అంధకారం ఉన్నది, వైభోగం ఉన్నది, అన్నీ జరుగుతూ ఉంటున్నాయి. సుమి, ఆ పాపంలోనికి నువ్వు వెళ్ళకూడదంటే యేసుక్రీస్తుల వారు నీ కొరకు ప్రాణాలు రక్షించి భూమి మీదకి వచ్చాడు. ఆ వెలుగులోనికి నువ్వు ప్రతిదినము నడవాలి. హల్లెలూయా. దేవుడు ఇట్టి మాటలు దేవుడు మన విడికిల్లో దీవించి ఆశీర్వదించబడును గాక.